మీ ఆదరణ కొరకు, మీ ఆనందము కొరకు, మీ సంతోషము కొరకు, మీ నెమ్మది కొరకు, మీ ధైర్యము కొరకు, మీ నిబ్బరమును మీ కుమారునికి కలిగించి, కుటుంబానికి కలిగించి, వారు లేరని ఎప్పటికీ అనుకోకుండా మీరున్నారనే ధైర్యంతో ఈ కుటుంబాన్ని ముందుకు నడిపించమని, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడుతూ ధైర్యాన్ని నింపుతూ నడిపించమని, ఏ చింత లేని వారిగా, ఏ కొదవ లేని వారిగా, ఏ లేమి లేని వారిగా, అధైర్యంతో ఉండకుండా, బలహీనంగా ఉండకుండా కుటుంబం అంతటిని కూడా మీ హస్తాలకు అప్పగిస్తూ ఉండగా మీరు బలపరిచి కుంగిన మనసును లేవనెత్తి మరొకసారి తెప్పరలు చేసి కుటుంబాన్ని నిలబెట్టి మీ కుమారుడు నూతన సంవత్సరంలో మన అడుగు పెడుతూ ఉండగా మీ దివ్య సన్నిధి తోడుగా ఉంచు. బాల్యదినం మొదలుకొని వృద్ధాప్యం వరకు కూడా నడుస్తున్న కాలాలలో మీ ప్రసన్నతను విడి మీదకి రానివ్వండి. మీ కనుదృష్టిని విడి మీద ఉంచండి. దీర్ఘాయుష్యత కృపాక్షేమముల చేత నడిపించండి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బలైనను నీ కుమారునికి తాకకుండా కాపాడమని మీ దాసుల పక్షముగా, నీ కుమారుల పక్షముగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాను. యోసేపు జీవితంలో మనకిచ్చిన సంతానం ఏదైతే ఉన్నదో ఆ సంతానాన్ని బట్టి గడిచిన దినాల్లో ఉన్న బాధలన్నీ మర్చిపోయినట్టుగా తను మాట్లాడుతూ వచ్చాడు. అదేవిధముగా ఇది మొదలుకొని గడిచిన దినములు ఏమైనప్పటికీ మర్చిపోవడానికి నీ బిడ్డకు గొప్ప వరముగా కృప చూపించి సాయం చేసి మరి కార్తీకును ముందుకు నడిపించమని, మీ చేయి పట్టి బిడ్డకు తీసుకెళ్ళమని, విద్యలోను, జ్ఞానంలోను, పాండిత్యంలోను, అన్ని విషయాలలో, అన్ని రంగాలలో నీ కుమారుడు విజయమును పొంది ముందుకు దూసుకెళ్ళలాగిన ఆశీర్వదించి బలపరచండి. అదేవిధంగా కుటుంబ సమేతంతో వచ్చి నీ బిడ్డను దీవిస్తుందని బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకో. వారి బిడ్డను కూడా మీ అసలు అప్పగిస్తున్న ప్రభు, వారి దీవెనను, వారి ఆశీర్వాదమును మెండుగా ఈ కుమారుని మీదకి సమృద్ధిగా మీరు అందించి బలపరచమని కోరుకుంటూ, కట్ చేస్తున్నవి కూడా కృప మీ కనికరమును బిడ్డపక్షం మా పక్షం నుంచి తోడుగా ఉంచి కటింగ్లో కూడా మీ సన్నిధించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి